సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను పురమాయించారు. ఇక ఈ అంశంపై ఏజీ సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతోనూ సీఎం చర్చించారు. హైకోర్టు తీర్పు ప్రతితో పాటు ప్రభుత్వ వాదనను బలపరిచేందుకు అవసరమైన ఇతర పత్రాలను ఇప్పటికే అధికార వర్గాలు ఢిల్లీకి పంపాయి. తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కె సుదర్శన్ రెడ్డితో పాటు సీనియర్ న్యాయవాదులు సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయనున్నారు. అనంతరం సుప్రీంకోర్టు ఇచ్చే నిర్ణయంపై రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పును అనుసరించే తదుపరి కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం నాటి సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు చేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లి రాకుండా అడ్డుకున్నదే ఈ కాంగ్రెస్ పార్టీ నేతలని, ఇప్పుడు ఓట్ల కోసం వీరు చేస్తున్న హడావిడిని తెలంగాణ ప్రజలు నమ్మబోరని బీఆర్ఎస్ ఇతర బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు. బీసీ రిజర్వేషన్లను హైకోర్టులో సవాల్ చేసి స్టే పొందిన పిటిషనర్ బుట్టంగారి మాధవరెడ్డి తదితరులు గత శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేస్తే తమ వాదనలు విన్న తర్వాతే ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ కేవియేట్ పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడం లేదని హైకోర్టు తేల్చి చెప్పిన నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, ఎలా ముందుకెళ్లాలో చెప్పాలంటూ ఆ లేఖలో పేర్కొంది. ఎన్నికల ప్రక్రియ నిమిత్తం జారీ చేసిన 9, 41, 42 జీవోల అమలును మాత్రమే నిలిపివేస్తున్నట్లు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో తెలిపింది. 50% రిజర్వేషన్లు మించకుండా మిగిలిన సీట్లను దామాషా పద్ధతిలో ఓపెన్ కేటగిరీ కింద పరిగణలోకి తీసుకుని ఎన్నికలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇలా రిజర్వేషన్లు విభజించాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో స్థానిక పోరుపై రాష్ట్ర ఎన్నికల సంఘం ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. స్థానిక ఎన్నికలపై ముందుకెళ్లాలా, సుప్రీం తీర్పు కోసం ఎదురు చూడాలా, లేదా హైకోర్టు స్టేను వెకేట్ చేసేదాకా ఆగాల అని నిర్ణయించే బంతి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోనే ఉన్నది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. సంజనాయిక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42% బీసీల రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇప్పటికీ పార్టీ పరంగా కావచ్చు, తర్వాత మరి ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. మరి అసెంబ్లీ తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపించారు, తర్వాత క్యాబినెట్ ఆమోదం చేసి గవర్నర్కు ఆర్డినెన్స్ రూపం పంపించినప్పటికీ గవర్నర్ దగ్గర అలాగే రాష్ట్రపతి దగ్గర ఎలాంటి మరి దీనికి సంబంధించి మరి రిప్లై రాకపోవడంతో మొత్తానికి 9 జీవో విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే 42% రిజర్వేషన్లు ఇచ్చేందుకు మరి సిద్ధమైన నేపథ్యంలో 9 జీవోపై మరి రెడ్డి జాగ్రత్తకు సంబంధించి మాధవరెడ్డి అనే ఒక వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. దానిపైన కూడా విచారణ జరిగింది. సో 9 జీవో విషయంలో కూడా హైకోర్టు 2 రోజుల విచారణ అనంతరం స్టే విధించిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం అయితే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. అదే క్రమంలో హైకోర్టు తీర్పు ఇస్తున్న రోజు కూడా మరి ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. సో ఓవరాల్గా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం, నోటిఫికేషన్ వేయడం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే చాలామంది ఆశావాహులు ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వారందరూ కూడా కొంతమంది నామినేషన్లు కూడా వేయడం జరిగింది. అదే రోజు సాయంత్రం ఇక మరి హైకోర్టు తీర్పు ఇచ్చింది. 9 జీవో చెల్లదంటూ కూడా స్టే ఇవ్వడంతో ఎన్నికల ప్రక్రియకైతే ఎన్నికల సంఘం బ్రేక్ వేసిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశంలో మరి హైకోర్టు 6 వారాల గడువు ఇచ్చింది. ఇదే నేపథ్యంలో 6 వారాల తర్వాత ఏం జరుగుతుందనే దాని పట్ల హైకోర్టులో మరి తీర్పు రావాల్సి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మరి ఖచ్చితంగా 42% బీసీల రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స్టడీ చేసి ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సో ఈరోజు మరి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, బీసీ మంత్రులంతా కూడా ఢిల్లీ వెళ్తున్నారు. పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహర్ వీళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఒక దీనిపైన పూర్తిగా స్టడీ చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఖచ్చితంగా ఏదైతే మరి డెడికేషన్ కమిటీ వేశాము, సో ఓవరాల్గా కులగణన చేశాము. సో దీంట్లో 42% బీసీల రిజర్వేషన్ల అంశంలో వాదనలు వినిపించాలి. సుప్రీంకోర్టు తీర్పు కూడా మరి ఎలా ఇస్తుందనే దాని పట్ల కావచ్చు, సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏ విధంగా ఇస్తుందనే అంశంలో మరి ఫైనల్గా సుప్రీంకోర్టు మరి గడప దొక్కిన పరిస్థితి. ఓవరాల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు మరి 42% బీసీ రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని అవకాశాలను కూడా పరిశీలిస్తుంది. ఇదే క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్లు మాతో కలిసి రావట్లేదని కూడా చెప్తున్న నేపథ్యంలో సో మొత్తానికి బీఆర్ఎస్, బీజేపీలు కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు. దీంట్లో 50% సీలింగ్ ఏదైతే ఉందో రిజర్వేషన్ల అంశంలో అది కూడా సుప్రీంకోర్టు తీర్పు ఉంది. సో మరొకసారి కూడా సుప్రీంకోర్టును ఎలా ఆశ్రయిస్తారు, సో ఇంకా కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందని చెప్పి కూడా మరి ఒకవైపు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సో బీజేపీ, బీఆర్ఎస్లు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. సో వారంతా కూడా మరి కలిసి రావట్లేదు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పటికీ రాలేదు. అదే క్రమంలో 42% బీసీల రిజర్వేషన్లో కావచ్చు. సో మొత్తానికైతే 3 పార్టీలు కూడా బీసీల రిజర్వేషన్ల విషయంలో సో మొత్తానికి అసెంబ్లీలో తీర్మానం, ఏకగ్రీవ తీర్మానానికి మేము మద్దతు ఇచ్చామని బీజేపీ, బీఆర్ఎస్ చెప్తుంది. అదే క్రమంలో కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్, బీజేపీలు అడ్డుకుంటున్నాయని చెప్తున్నారు. ఇది 3 పార్టీల అంశం. ఈ ఖచ్చితంగా బీసీల 42 అంశంలో మరి రిజర్వేషన్లు ఎలా ఎలా అమలు చేస్తారనే దాని పట్ల క్లారిటీ ఇవ్వకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కావచ్చు. సో మొత్తానికి దానిపైన ఒక క్లారిటీ కూడా రాకపోవడం కావచ్చు. సో ఓవరాల్గా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి మరి బీసీల రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. సుప్రీంకోర్టులో మరి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సంజన. ఎస్ శ్రీనివాస్, మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం నాటి సీఎం కేసీఆర్ ప్రతిపాదనలు చేస్తే కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి రాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేతలను కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీసీ సంఘాల నేతలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ మీద ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా సంజన, మరి గత ప్రభుత్వంలో
జరిగిన దాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకోవడం పట్ల ఉపయోగం ఏమి ఉండదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, తర్వాత కామారెడ్డిలో రాహుల్ గాంధీ 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామనే అంశంపైనే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోకస్ చేసింది. సో దీంట్లో మరి కోర్టులో ఒక సీలింగ్ ఉంది, 50% రిజర్వేషన్లు అంతకు మించి ఇవ్వడానికి వీల్లేదని చెప్పిన నేపథ్యంలో కూడా మరి ఇప్పటికీ ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, ఓవరాల్గా 25% ఆ రెండు క్యాస్ట్లకు ఎప్పుడో మరి రాజ్యాంగంలో పొందుపరిచిన సంగతి మనకు తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా మరి 42% కనుక ఇస్తే ఇది ఓవరాల్గా 67% చేరుకుంటుంది. సో సుప్రీంకోర్టుకు సంబంధించిన తీర్పు ఏదైతే ఉందో మరి దాన్ని 50% సీలింగ్ దాటిపోతున్న నేపథ్యంలో సో ఈ అంశం మరి సుప్రీంకోర్టులో కూడా మరి కొంత ఇది ఖచ్చితంగా ఇది కాదు, కేవలం రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప మరి పార్లమెంటులో బిల్లు చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. సో పార్లమెంటులో చట్టం చేసి రాజ్యాంగాన్ని సవరించాలి, ఈ రకంగా మాత్రమే సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ అలాగే బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా బీసీల విషయంలో మరి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కానీ సో దీంట్లో చట్టబద్ధంగా మాత్రమే బీసీలకు 42% రిజర్వేషన్లు రావాలంటే కేవలం మరి సుప్రీంకోర్టులో కూడా సాధ్యం కాదనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బీసీ నేతలంతా కూడా మరి ఇటు 3 పార్టీలపై కూడా ఖచ్చితంగా విమర్శలు చేస్తున్నారు. అదే క్రమంలో కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ కావచ్చు, అదే కామారెడ్డిలో రాహుల్ గాంధీతోని మరి చేయించిన డిక్లరేషన్ కావచ్చు. సో దాని విషయంలో కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి. సో ఓవరాల్గా మరి బీసీ సంఘాలలో కావచ్చు, బీసీలో కావచ్చు ఒక రకంగా చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం మరి కొంత తీవ్రతరంగా మారిందని చెప్పుకోవచ్చు. బీసీ నాయకులు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా బీసీలకు రిజర్వేషన్లు అమలు కావట్లేదు. సో తెలంగాణలో సుమారు 60% మంది బీసీలు ఉన్నప్పటికీ కూడా వారికి చట్టబద్ధంగా రిజర్వేషన్లు వర్తించట్లేదు. విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా మరి ఖచ్చితంగా 42% ఈ యొక్క రిజర్వేషన్లు కల్పించాలి బీసీలకు అని చెప్పి కూడా డిమాండ్ వెలువడుతోంది. రేపు ఆర్ కృష్ణయ్య కూడా మరి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. సో ఈ బంద్లో అందరూ కూడా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సో దీంట్లో మరి మహేష్ కుమార్ గౌడ్ కూడా టీపీసీసీ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ కూడా బంద్లో పాల్గొంటుందని చెప్పారు. అదే క్రమంలో బీఆర్ఎస్ అలాగే బీజేపీ కూడా బంద్కు మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ నుంచి ఎంపీగా రాజ్యసభ సభ్యులుగా ఆర్ కృష్ణయ్య ఉన్నారు కనుక, బీసీ నాయకుడు కనుక ఆయన ఇచ్చిన ఏదైతే బంద్ పిలుపుకు బీజేపీ కూడా మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా రేపు జరిగే బంద్ ఎలా ఉంటుంది, అదే క్రమంలో సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు ఎలా జరుగుతాయి, సో దీంట్లో కాంగ్రెస్ ఏం చేయబోతుంది, ఈరోజు సుప్రీంకోర్టులో కనుక పిటిషన్ వేస్తున్న క్రమంలో ఎలాంటి తీర్పు వస్తుందనేది వేచి చూడాల్సి ఉంటుంది సంజన. సో తద్వారా ప్రభుత్వం కూడా మరి తీర్పు తర్వాత ఎలా స్పందిస్తుంది, దీనిపై బీజేపీ బీఆర్ఎస్లు కూడా ఏం మాట్లాడతారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.